వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. కొందరి ఆలోచనలు ఇతరులకి ప్రేరణగా నిలుస్తాయి. కొన్ని ఆలోచనలు ఇతరులకు మార్గదర్శకాలు అవుతాయి. కొంతమంది ప్రయత్నాలు ఆశ్చర్యపరుస్తాయి. కొన్ని సందర్భాలు ఆలోచనలో పడేస్తాయి. ఇలాంటి విభిన్న కథనాలతో మీ ముందుకు వచ్చింది ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. ఆ ఊరంతా హైటెక్కే. మిలిటరీలోకి అడుగుపెట్టిన ఏఐ, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న పక్షి ప్రేమికురాలు. ఆ చెట్టు ఖరీదు 50 లక్షల పైమాటే. అది తెలంగాణలోని ఒక సాధారణ గ్రామం కాదు, ఆదర్శ గ్రామం అని చెప్పాలి. రోడ్లు, నీళ్లు, పరిశుభ్రత ఇలా ఒకటేమిటి, అన్నిట్లోనూ టాపే. నిజంగా ఊరంటే ఇలా ఉండాలని అనిపించేలా ఉంటుంది. ఇప్పటికే ఆ గ్రామానికి పలు అవార్డులు కూడా దక్కాయి. డిజిటల్ కాలం అభివృద్ధి చెందుతోన్న క్రమంలో తాము అందరికంటే ముందే ఉండాలని పరుగు తీస్తున్నారు ఆ పల్లె ప్రజలు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షనే కాదు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలంటున్నారు. ఇంతకీ ఆ విలేజ్ ఏది? ఇంటర్నెట్ను ఎలా వినియోగించుకుంటున్నారు? లెట్స్ వాచ్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని హాజీపల్లి గ్రామం అభివృద్ధిలో ఎప్పుడూ ముందుంటుంది. ఈ గ్రామాన్ని చూసిన వారు ముక్కున వేలేసుకోవాల్సిందే. ఇక్కడ పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతని ఇస్తారు. గ్రామంలో ఎక్కడ కూడా చెత్తాచెదారం కనిపించదు. గత 20 ఏళ్లుగా అంచెలంచెలుగా ఈ గ్రామంలో అనేక అభివృద్ధి, పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ క్రమంలో హాజీపల్లి గ్రామం ఇప్పటికే 2 సార్లు నిర్మల్ పురస్కార్కు ఎంపికైంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తోంది. ఈ కార్యక్రమంలో పైలట్ ప్రాజెక్టుగా హాజీపల్లి గ్రామం ఎంపికైంది. దీంతో ఈ గ్రామాన్ని ఇంటర్నెట్ విలేజ్గా తీర్చిదిద్దుతున్నారు అధికారులు. నా పేరు సింగారం సుదర్శన్. మాది హాజీపల్లి విలేజ్. నేను మాజీ డిప్యూటీ సర్పంచి. మా విలేజ్ని పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టడం మాకు చాలా సంతోషమైన విషయం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే స్థానిక ఎమ్మెల్యే మా వీర్లపల్లి శంకరన్న వారికి చాలా ధన్యవాదాలు. వాళ్ళకు రుణపడి ఉంటాం. ఎందుకంటే మా విలేజ్ అనేది ఇంతకుముందుకు మేము అవార్డు తీసుకున్నాము. శుభ్రం అవార్డు మాకు అవార్డు వచ్చిన విలేజే. గత 10 ఏళ్ళల్లో మళ్ళీ కొంచెం అటు ఇటు జరిగింది కాబట్టి దీన్ని మళ్ళీ ఇదే విలేజ్ని ఆ రోజు అయితే ఏదైతే అవార్డు తీసుకున్నామో ఆ యాంగిల్లోనే ఈ విలేజ్ని డెవలప్ చేయాలని చెప్పేసి అని శంకరన్ మా స్థానిక ఎమ్మెల్యే గారు బాగా నిఖంగా ఉన్నాడు. కాబట్టి మా విలేజ్లో ఆ రోజు 26 జనవరి రోజు పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టింది కదా, అదే రోజు మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఆ రైతు భరోసాలు కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, రేషన్ కార్డులు కానీ అవన్నీ కూడా మాకు ఒకటే రోజు మాకు శాంక్షన్ కావడం జరిగింది. ఇదే దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టిన విలేజ్ అని చెప్పి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మా విలేజ్కి వచ్చి ఫైబర్ నెట్ అనేది అది 100% ఇంటింటికి దీన్ని చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆల్రెడీ 274 కడపలు ఉన్నాయి. మరి ఆ 274 కడపలలో 254 కడపలకు ఇప్పటికే కనెక్షన్స్ ఇచ్చేసారు. ఇంకో కొన్ని ఆడిని కొన్ని ఇచ్చేది ఉన్నదంతే. అవి కూడా అది ఈ 2-3 రోజులలో అయిపోతుంది. గ్రామంలో ఉన్న 274 ఇళ్లకు గాను మొదటగా 254 ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చారు. ఇటీవల వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు ఈ గ్రామాన్ని సందర్శించి ఇంటర్నెట్ సేవల్ని ప్రారంభించారు. హాజీపల్లిలో ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న వాళ్ళు టెలిఫోన్, తెలుగు ఓటీటీలను చూసే సౌకర్యం కలుగుతుంది. గ్రామంలో ఉన్న విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. నమస్తే, నా పేరు అరుణ. మా గ్రామం హాజీపల్లి. నెట్టు గురించి చెప్పాలంటే మేము ఈ గత మీటింగ్ పైలట్ మీటింగ్ జరిగింది. మాకు జరగడం వల్ల మాకు నెట్టు రావడం జరిగింది. ఆ నెట్టు వల్ల మాకు ఉపయోగాలు వాళ్ళు వచ్చిన అధికారులు కూడా చాలా బాగా చేయడం జరిగింది. మాకు ఏది తెలియకపోయినా వాళ్ళు చెప్పడం జరిగింది. మాకు వాళ్ళు ఇట్లమ్మా అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకోటి గత పిల్లలకు కూడా చాలా బాగుంది. అంటే ఇన్ ఫ్యూచర్ పిల్లలు ఫోన్ చూడకుండా వేరే దాంట్లోకి పోకుండా మా కళ్ళ ముందర కూర్చొని పిల్లలు జస్ట్ గూగుల్ సెర్చ్ చేసుకుంటే వాళ్ళు చూసి నేర్చుకుంటున్నారు. ఇంకోటి నెట్ వస్తుంది, ఫస్ట్ కేబుల్ వస్తుంది కాబట్టి మాకు ఇంకా చాలా బాగుంది. ఇంకా స్పెసిఫిక్ ఏం చెప్పాలంటే మా ఊరికి రావడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. గత పెద్దలకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పైలట్ ప్రాజెక్ట్ కింద హాజీపల్లి సెలెక్ట్ కావడం సంతోషంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు.
తమకు ఇంటర్నెట్ చాలా ఉపయోగపడుతోందని అధికారులు దీని గురించి వివరంగా చెప్పారన్నారు. పిల్లలు చదువుకోవడానికి నెట్ ఉపయోగకరంగా ఉందని అంటున్నారు. హాజీపల్లిలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ మురుగు కాలువలు నిర్మించారు. వీధి దీపాలు, చెత్త కోసం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఉంది. గ్రామ అభివృద్ధే ధ్యేయంగా గ్రామస్తులందరూ ఒక్కతాటిపై నిలుస్తున్నారు. ఇప్పటికే ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఈ గ్రామం అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మొట్టమొదటి ఇంటర్నెట్ సేవలు కలిగిన గ్రామంగా నిలవనుంది. దేశ రక్షణ కోసం జవాన్లు సరిహద్దుల్లో గస్తీ కాస్తారు. ప్రాణాలు అడ్డుపెట్టి పోరాడతారు. దేశ ప్రజలంతా తమవారే అని కుటుంబానికి, బంధువులకు దూరంగా ఉంటారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలబడతారు. అయితే జవాన్లకు ఉపయోగపడేలా, వారి పనిని మరింత సులభం చేసేలా ఇండియన్ ఆర్మీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు వెపన్స్లోనూ ఏఐ టెక్నాలజీని వినియోగిస్తోంది. ఏఐ ఆధారిత మిషన్ గన్ను తీసుకొస్తోంది. దీంతో శత్రువులను వెంటనే కనిపెట్టి మట్టుబెట్టొచ్చని చెబుతోంది. బెంగళూరులోని ఏరో షోలో ప్రదర్శించిన ఏఐ మిషన్ గన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. దేశ రక్షణ కోసం ఎంతో మంది జవాన్లు వారి ప్రాణాలు అడ్డుపెట్టి పోరాడుతుంటారు. సొంత ఊరికి, అయిన వారికి దూరంగా దేశ రక్షణే ధ్యేయంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సరిహద్దుల్లో గస్తీ కాస్తుంటారు. కొన్నిసార్లు శత్రువులతో పోరాడుతూ వీరమరణం పొందుతారు. అయితే ఆర్మీ పని కాస్త సులువు చేసి పటిష్టమైన బందోబస్తు కోసం ఇండియన్ ఆర్మీలో టెక్నాలజీని వినియోగిస్తున్నారు. బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా 2025 ప్రదర్శన జరుగుతోంది. భారత సైన్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రిమోట్ ఆయుధం 10 AI వెపన్ సిస్టమ్ను ఇందులో ప్రదర్శించింది. భారత సైన్యం రూపొందించిన ఈ అధునాతన వెపన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏఐని వినియోగించి ట్రాక్ చేయడం, కాల్పులు జరిపి శత్రువులను మట్టుపెడుతుందని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. శత్రువులను నిరోధించడంలో మెరుగ్గా పనిచేసేందుకు సైన్యానికి ఈ ఆయుధం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. అయితే ఇండియన్ LOC వెంబడి ఈ ఏఐ ఆధారిత మెషిన్ గన్ను అమర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బెంగళూరులో జరుగుతున్న 15వ ఎడిషన్ ఏరో ఇండియా షోలో భాగంగా 60 దేశాల నుంచి కూడా స్టాల్స్ను ఏర్పాటు చేశారు. మొత్తం 900 స్టాల్స్ను ఏర్పాటు చేశారు. అయితే ఇండియన్ ఆర్మీ ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రత్యేకంగా తయారు చేసిన మిషన్ గన్ని ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలిసేందుకు జమ్మూర్ సెక్టార్లో పనిచేసే శంకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మిషన్ గన్ ప్రత్యేకత ఏంటి? సార్ ఈ మిషన్ గన్ సార్ ఏ వెపన్ సిస్టమ్ ఇది యాక్చువల్లీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెపన్ సిస్టమ్ సార్. ఇది ఏం చేస్తుంది అనేసి అంటే టార్గెట్ని ఆటోమేటికలీ మోషన్ని ఫైండ్ అవుట్ చేసి మనకంటూ ఒక డిస్ప్లే ఇస్తుంది సార్ ఇక్కడ. సో దీంట్లో మూడు మోడ్స్ ఉంటాయి సార్. యాక్చువల్లీ మాన్యువల్ ఉంటుంది, నెక్స్ట్ సెకండ్ ఆటోమేటిక్ ఉంటుంది సార్, థర్డ్ సెమీ ఆటోమేటిక్ ఉంటుంది. సో సెమీ ఆటోమేటిక్ ఏమవుతుంది అనేసి అంటే మిషన్ అనేది దీంట్లో యాక్చువల్లీ 2 types ఆఫ్ కెమెరా యూజ్ చేశారు సార్. దిస్ ఈజ్ 1 ప్రైమరీ కెమెరా అండి, ఇది సెకండరీ కెమెరా అనేది. దీంట్లో LRF యూజ్ చేశారండి. దీని రేంజ్ 2 kilometers సార్. ఈ రేంజ్లో ఏదైనా మోషన్ దీనికి వచ్చేటప్పుడు ఇది ఏం చేస్తుంది అనేసి అంటే మోషన్ డిటెక్ట్ చేసి మనకి దాని డిస్ప్లే అనేది ఇక్కడ షో చేస్తుంది సార్. సో మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసి అది ఎనిమియా లేకుంటే మన పర్సన్ ఎవరు అనేది చూసి మనం వాటిని ఆటోమేటికలీ ఇక్కడి నుంచి కంట్రోల్ చేస్తూ ఈ జాస్టిక్ ద్వారా మనం డిస్ట్రాయ్ చేయవచ్చు సార్. అంటే ఇది ఇంతకుముందు ఎప్పుడన్నా యూజ్ చేయడం జరిగిందా? ఎప్పుడు తయారు చేశారు దీన్ని? డిస్ప్లే ఉంచడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? ఇప్పుడే కొత్తగా తయారు చేసాం సార్ దీన్ని తయారు చేయడానికి మాకు ఒక 1.5 year అయితే అయింది సార్. టైం అయితే టేకన్ అయింది. సో ఇది యాక్చువల్లీ మేము గ్రౌండ్లో కూడా ప్రాక్టీస్ కూడా చేసాం సార్, ఫైర్ కూడా చేసాము, సక్సెస్ అయింది సార్. ఏదైతే టార్గెట్స్ ఉంటాయో మనం సేఫ్ అవుతూ టార్గెట్ని డిస్ట్రాక్ట్ చేయడానికి కోసం దీనికి అనుకున్నాం సార్. దానికి ఎన్ని రౌండ్స్ ఫైర్ చేస్తుంది? దీనివల్ల ఆర్మీకి ఎంతవరకు ఉపయోగపడుతుందో? ఎక్కువ మంది కూడా ప్రాణ నష్టం జరుగుతుంది. దీనివల్ల ప్రాణ నష్టం నివారించేదానికి అవకాశం ఉంటుందా? ఎస్ సార్, యాక్చువల్లీ మెయిన్ పర్పస్ అదే సార్. మనం సేఫ్ అవుతూ మన ఎనిమీస్ని డిస్ట్రాయ్ చేయడానికి కోసమే దీన్ని కనుక్కున్నాం సార్. యాక్చువల్లీ ఇది 1 minute 200 రౌండ్ అయితే ఫైర్ చేస్తుంది సార్. సో ఇంకో విషయం ఏంటంటే మెయిన్ విషయం ఈ సెకండరీ కెమెరా సార్. ఇది వాటిలో ఫస్ట్ విజన్ సార్, ఇది సెకండరీ. సో ఇది ఎట్లా అనేసి అంటే మనం ఒక ఆర్క్లో పెట్టేటప్పుడు ఏం చేస్తుంది అనేసి అంటే ఇది టార్గెట్ని ఫైండ్ అవుట్ చేయనప్పుడు ఆ సెకండరీ కెమెరా ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఒక సిగ్నల్ అనేది జనరేట్ చేసి ఈ ఒక లాటిట్యూడ్లో దీనికి ఇస్తుంది సార్. GPS సిస్టమ్ కూడా దీంట్లో ఉంటుంది. సో అది దీనికి ఇవ్వడం వల్ల ఏం చేస్తుంది అనేసి అంటే
ఈ గన్ అనేది ప్రైమరీ గన్ ఏమో వచ్చి ఏదైతే ఫైండ్ అవుట్ చేసిందో సెకండరీది దాని వైపు ఆ టార్గెట్ని ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది సార్. ఇది టార్గెట్ మూవ్ అయ్యి దాన్ని డిస్ప్లే ఇస్తుంది, దాన్ని మనం ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ చేయొచ్చు సార్ టార్గెట్ని. అంటే ఇది హ్యూమన్నే డిటెక్ట్ చేస్తుందా, ఏదైనా యానిమల్స్ అలా వస్తే ఎలా ఉంటుంది దీని పనితీరు? హ్యూమన్స్ యానిమల్స్ అన్నిటిని డిటెక్ట్ చేస్తారు సార్. అందుకే దీన్ని యాక్చువల్లీ ఎల్ఓసి దగ్గర మనం పెడితే ఏముంటుంది అంటే ఎవరైతే ఎనిమీస్ మనకి తెలుస్తుందో అతనికి ఎనిమీస్ వస్తారనే విధంగా ఉండే దగ్గర మనం డిప్లాయ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఏం చేస్తుంది అనేసి అంటే ఆటోమేటిక్ మోషన్లో పెట్టేటప్పుడు ఏదైతే దాని ఎదురుగా మోషన్ వస్తుందో దాన్ని ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ చేస్తుంది సార్. ఇది ఆర్మీ పనిచేసేదంతా కూడా డిఫరెంట్ వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తుంటారు కదా, ఎక్కువ చలి మంచుగడ్డలు ఉన్న ప్రాంతాల్లో ఎలా పనిచేస్తుంది సార్? చలి మంచుగడ్డలు ఉన్న ప్రాంతాల్లో కూడా బాగానే పనిచేస్తుంది సార్. ఇటువంటి ఇబ్బంది ఏం లేదు సార్ దీనికి. ఎటువంటి టెంపరేచర్ ఇష్యూస్ అయితే రావు సార్. అన్ని టెంపరేచర్లో కూడా గుడ్గా పనిచేస్తుంది సార్ ఇదైతే. సో దీన్ని ఎక్కడెక్కడ డిప్లాయ్ చేస్తున్నారు, ఇప్పుడు ఏ ఏ ప్రాంతాల్లో ఇది ఇండియన్ ఆర్మీ యూజ్ చేస్తుంది? సార్ ప్రజెంట్ అయితే ఇంకా ఎక్కడ యూజ్ చేయలేదు సార్. కొత్తగా ఇన్నోవేషన్ చేసాం దీన్ని ఫైర్ కూడా చేసాం సార్ ఫిజికల్లీ. సో సక్సెస్ అయితే అయ్యింది సార్. సో అందుకోసం ఇక్కడ ఎయిర్ షోలో చూపించడానికి మేము తీసుకొచ్చాం సార్. వివిధ దేశాల నుంచి కూడా ప్రతినిధులు అందరూ ఇక్కడికి వస్తున్నారు కదా, దీన్ని చూడడంలో వాళ్ళు ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు? సార్ చాలామంది చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు సార్. ఇటువంటిది ఇప్పుడు కూడా మేము చూడలేదు, సో చాలా బాగుంది, చాలా ఎపిసోడ్ అయితే వచ్చింది సార్. సో మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే ఈ థైస్ వెపన్ని సిద్ధం చేయడంలో మన శ్రీకాకుళం చెందిన శంకర్ రెడ్డి అనే వ్యక్తి ప్రధాన పాత్ర పోషించారు. డెవలప్ చేయడం మొత్తం కూడా పూర్తయిన తర్వాత ప్రస్తుతం ఏరో ఇండియా షోలో భాగంగా ప్రదర్శనకు ఉంచారు. త్వరలోనే దీన్ని జవాన్లకు అందించి ఇండియన్ ఆర్మీలో ఇది సేవలు అందించనుంది. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి. చాలా మంది పెంపుడు కుక్కలను ఇష్టపడతారు. రకరకాల బ్రీడ్లను మార్కెట్లో విక్రయిస్తుంటారు. విదేశాలకు చెందిన బ్రీడ్స్కు కాస్త ఎక్కువ డిమాండే ఉంటుంది. ఇండియన్ స్ట్రీట్ డాగ్స్ను కూడా పెట్ లవర్స్ పెంచుకునేలా ఎన్జిఓస్ కృషి చేస్తున్నాయి. వారే వాటికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ తర్వాత వాటిని ఉచితంగానే పెట్ లవర్స్కు ఇస్తున్నారు. ఇంతకీ ఈ ఫ్రీ డాగ్స్ను ఎక్కడ తీసుకోవాలి? లెట్స్ వాచ్. పెంపుడు కుక్కలను చాలా మంది ఇష్టపడతారు. ఇక ఇండియన్ డాగ్స్ కు పెద్దగా డిమాండ్ లేకపోయినా వాటికి ట్రైనింగ్ ఇచ్చి మరీ కొన్ని ఎన్జిఓస్ వారు పెట్ లవర్స్ కు అందిస్తున్నారు. హైదరాబాద్ రాచకొండ పోలీస్ స్టేషన్ వద్ద ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇండియన్ బ్రీడ్ డాగ్స్ కు సపోర్ట్ చేస్తూ డాగ్స్ లవర్స్ కు వీటిని ఉచితంగా అందిస్తున్నారు. ఇక పెంచుకునేందుకు తీసుకెళ్లిన తర్వాత 3 నెలల వరకు తెలంగాణ పెట్ అడాప్షన్ ఎన్జిఓస్ వాళ్లే వాటి బాగోగులను చూసుకుంటారు. ఈ పెట్ అడాప్షన్ సెంటర్ను ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను శ్రావణి. రాచకొండ కమిషనరేట్ ఆపోజిట్లోనే పెట్ అడాప్షన్ సెంటర్ ఒకటి మొదలుపెట్టారు. ఇక్కడ పెట్ అడాప్షన్ అయితే జరుగుతోంది. రెస్క్యూ చేసిన పెట్స్ అన్ని తీసుకొచ్చి పెట్ అడాప్షన్ సెంటర్గా అయితే మార్చేశారు. ఫ్యామిలీస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నా లేదా పెట్స్ గురించి చాలా తెలుసుకోవాలని వాళ్ళ పెట్స్ని ఇక్కడికి తీసుకొచ్చి అడాప్ట్ ఇవ్వాలనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి అడాప్షన్ సెంటర్లో అయితే ఇవ్వచ్చు. ఇది టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఎన్జిఓ అయితే వర్క్ చేస్తుంది. పెట్ ఫ్యామిలీ రెస్క్యూ చేసిన పెట్స్కి ఒక మంచి ఫ్యామిలీని ఇవ్వడానికైతే ఈ ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో లోపలికి వెళ్ళి ఎలాంటి బ్రీడ్స్ ఉన్నాయి, అసలు ఇక్కడ ఆ పెట్ అడాప్షన్ ఏ విధంగా సాగుతుంది అనేది కనుక్కుందాం. ఇండియన్ బ్రీడ్స్ ను తీసుకుంటామని తెలంగాణ పెట్ అడాప్షన్ కు చెందిన ఎన్జిఓస్ నిర్వాహకులు చెబుతున్నారు. గత 10 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కుక్కలకు అవసరమైన ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి డాగ్ క్షేమంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. ఇక్కడ బయట పిల్లల్ని ఇంట్లో వాటిని ఇండియన్ బ్రీడ్స్ని తీసుకొచ్చి మేము అడాప్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. వాటికి ఇప్పుడు అందరూ అన్ని చోట్ల బిల్డింగ్లు కట్టేస్తున్నారు, ఉండడానికి ప్లేస్ ఉండటం లేదు, బయట ఇబ్బంది పడుతున్నాయి, అక్కడే డెలివరీ చేసుకుంటున్నాయి. వాటికి తిండికి కొంచెం కష్టంగా ఉంటుంది, వర్షానికి తడిసి ఎండకి ఎండుతూ ఇబ్బంది పడుతున్నాయి. అందువల్ల వీటికి ఒక ఇల్లు ఏర్పాటు చేస్తే కొంచెం బాగుంటుంది కదా అని అందరూ కూడా. ఇదేంటంటే బ్రీడ్ అంటే దాన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఈ ఇండియన్ డాగ్ ఏంటంటే అది మనని చూస్తుంది, యాక్టివ్గా ఉంటుంది, దానికి కొంచెం ఫుడ్ కాస్త ఎఫెక్షన్ ఇస్తే చాలు. దానికి ఒక లైఫ్ ఏర్పాటు చేయడం కోసం మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం అనమాట. తల్లికి ఆపరేషన్ చేస్తాం, బయట కుక్కలకు కూడా వ్యాక్సినేషను ఆపరేషను అన్నీ చేసి ఇయర్ కటింగ్ చేసి వదులుతూ ఉంటాం. దానివల్ల ఈ చిన్నపిల్లలకు ఒక ఇల్లు ఏర్పాటు చేస్తుంది. అవి కూడా తల్లులు కూడా
హ్యాపీగా వాటి లైఫ్ అవి లీడ్ చేయగలుగుతాయి. ఇంట్లో పెట్స్కు ఎక్కువగా పుట్టిన పిల్లలను కొందరు తీసుకువచ్చి ఇక్కడ వదిలేస్తున్నారు. ఇక్కడి నుంచి అయితే క్షేమంగా అవి మరొకరి దగ్గరికి వెళ్లి పెరుగుతాయని వారు భావిస్తున్నారు. మేడం మీరు ఎక్కడి నుండి వచ్చారు? నేను చీరియాల నుంచి వచ్చాను. పెట్టే ఇప్పుడు ఇస్తున్నారా తీసుకుంటున్నారా? ఇస్తున్నానండి. టోటల్ 6 పప్పీస్ ఉన్నాయి. ఎవరైనా తీసుకుంటారేమో అంటే అన్ని అడాప్ట్ మేము చేసుకోలేము, 1 1 or 2 రిమైనింగ్ మాలాగే ఎవరైనా ముందుకు వచ్చి తీసుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నాం. మేము కూడా యూట్యూబ్లో అది చూసి వచ్చామన్నమాట. అడాప్ట్ చేసుకుంటారే బాగుంటుంది. 2 months ఉంది. ఐ లవ్ పెట్స్ వెరీ మచ్. ఐఎమ్ ఏ పెట్ లవర్. సో అందుకే నేను ముందుకు వచ్చి నేను అడాప్ట్ చేసుకుందామని చెప్పేసి ఇచ్చాను. ఎవరైనా కూడా అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అదే వెయిట్ చేస్తున్నాను. నేను కూడా 2 weeks నుంచి వస్తున్నాను. ఇక్కడ పెంపుడు కుక్కలను కొనుక్కుని కొందరు తీసుకెళ్తున్నారు. ఎన్జిఓస్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చాలా బాగుందని, డాగ్స్ కు ఇక్కడ లైఫ్ దొరుకుతుందని అంటున్నారు. సో పెట్స్ లో మీకు ఏ రకమైన పెట్స్ అంటే ఎక్కువ ఇష్టం? అది బ్రీడ్ అలానే ఏం లేదు, నాకు పెట్ అంటే డాగ్స్ అంటేనే బేసిక్గా ఇష్టం. సో యా. ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చారు మీరు? మాది యాక్చువల్గా ప్రాపర్ ఆంధ్ర, ఇక్కడ ఉంటున్నాం అనమాట హైదరాబాద్. పెట్ అడాప్షన్ సెంటర్కి మీరు వచ్చారు కదా, మీకు ఎలా అనిపించింది పెట్స్ అవన్నీ చూస్తుంటే? బాగుంది, అంటే మంచి ఇనిషియేటివ్ ఇది. యాక్చువల్గా ఫస్ట్ టైం వింటున్నా నేను. ఇది కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిసింది నాకు. మా ఇంట్లో ఒకటి ఉంది, అండ్ ఇక్కడ మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం. ఆ ఇంట్లో కూడా ఒకటి ఉంది. నార్మల్ పొమేరియన్స్ 2. ఒకటైతే మా ఇంట్లో ఉన్నదైతే ఇండి మిక్స్. అది అసలు ఇనిషియేటివ్ అది కాదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది అని కాదు. షాప్ చేయకుండా అడాప్ట్ చేసుకోవాలి అన్నది మెయిన్ ఇనిషియేటివ్ దీనికి. సో యా, దాని గురించి అడాప్షన్ మీద అవేర్నెస్ ఇది చేయడం కోసం ఇది పెట్టారు. థ్యాంక్ యూ. జంతువులు పక్షులంటే ఎవరికైనా ఇష్టమే. అవి కొన్నిసార్లు ఆహారం దొరక్క అవస్థలు పడుతుంటే చూస్తూ ఊరుకోలేం. అయ్యో పాపం అంటుంటాం. ఇక సమ్మర్ వచ్చేసింది. ఎండ వేడిమికి తిరిగి తిరిగి ఆహారం, కనీసం నీళ్లు దొరక్క కొన్ని రకాల పక్షులు, జంతువులు అవస్థలు పడుతుంటాయి. వాటి పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ఓ మహిళ ఈ విషయాన్ని అర్థం చేసుకుని పక్షుల పొట్ట నింపుతోంది. తమ పొలంలో పండిన పంటనే వాటికి ఆహారంగా వేస్తోంది. ఆమెను చూసిన జంతు ప్రేమికులు శభాష్ అంటున్నారు. వేసవి పూర్తిగా రానేలేదు. ఇది ఇంకా ఫిబ్రవరినే. అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణంగా అయితే ఈ ఫిబ్రవరి మొత్తం కాస్తంతైనా చల్లగానే ఉండాలి. కానీ పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 38 డిగ్రీలు నమోదవుతున్నాయి. దాంతో ఈసారి ఎండలు ఎలా ఉంటాయో అని ప్రజల్లో ఆందోళన పెరిగింది. అయితే భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేని మూగజీవాలు, పక్షులు ఎన్నో ఉంటాయి. ఎండాకాలం వస్తే చాలు వాటికి నీళ్లు, ఆహారం దొరక్క విలవెల్లాడుతుంటాయి. మనుషులు ఆకలేస్తే మాటల్లో చెప్పగలరు, కానీ అవే జంతువులు, పక్షులు అయితే? సరిగ్గా ఇదే అంశంపై బాగా ఆలోచించిన ఓ మహిళ పక్షులకు తన వంతు సాయం చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా రాజాం నరసింహనాయుడు కాలనీకి చెందిన ఈమె పేరు స్వాతి. పక్షులంటే ఈమెకు చాలా ప్రేమ. ఈ క్రమంలోనే వివిధ జాతులకు చెందిన పక్షుల ఆకలి, దాహార్తిని తీర్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. వచ్చేది ఎండాకాలం కావడంతో వాటికి ఆహారం, నీళ్లు దొరకవని చెబుతోంది. అందుకే తమ పొలంలో పండిన వరి కంకులను కొంత మొత్తంలో తీసుకొచ్చి ఇంటి వద్ద ఏర్పాటు చేసింది. వచ్చే పక్షులు ఎలాంటి భయం లేకుండా హాయిగా తినేందుకు ఇంటి వద్దన్న చెట్టుకు, కుర్చీ, మెయిన్ డోర్, కిటికీలకు ఇలా కొన్ని చోట్ల వరి కంకులను వేలాడదీసింది. అంతేకాదు నీటిని కూడా ఏర్పాటు చేసింది. పక్షులతో పాటు కొన్నిసార్లు ఉడతలు కూడా వచ్చి వరి కంకులను తింటున్నాయని, మూగజీవుల ఆకలిని తీర్చడం తనకు సంతోషంగా ఉందని స్వాతి చెబుతున్నారు. ఆహారం కోసం కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణిస్తూ ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా పొలంలో పండిన వరిని కంకులను తెచ్చి వాటిని దండగా అల్లి దాన్ని ద్వారబంధముకు, అలాగే మా ఇంటి ముందు ఉన్న చెట్టుకు, ఇంటి ముందు వేలాడ తీసాము. అవి ఇంటికి అలంకరణగా ఉంటుంది, పక్షులకు ఆహారంగా అవుతుంది. అవి అలా తినడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. అలా ఈ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా కొంచెం వాటికి నీళ్లు, ఆహారాన్ని పెట్టడం వల్ల మంచిదే జరుగుతుంది. సాధారణంగా వేసవిలో చాలా చోట్ల మూగజీవాలు నీళ్లు, ఆహారం దొరక్క అనారోగ్యం పాలవుతాయి. కొన్నైతే ఎండవేడిమితో చనిపోతుంటాయి. ఈ క్రమంలోనే పక్షుల కోసం ఈ మహిళ చేస్తున్న పనిని పలువురు అభినందిస్తున్నారు. ప్రస్తుత కాలంలో రైతులు
పొలాల వద్ద కానీ ఇళ్ల వద్ద కానీ నీళ్ల కోసం బోర్లు వేస్తున్నారు తప్ప బావులు పెద్దగా కనిపించడం లేదు. ఇళ్ల వద్ద బావులుంటే ప్రమాదమే. అయితే ఓ కుటుంబానికి మాత్రం తమ ఇంటి వద్ద తవ్విన బావి కలిసొచ్చింది. దాన్ని వారు అపురూపంగా చూసుకుంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా దాన్ని పూడ్చేయడం లేదు. ఆ చేద బావిని గంగమ్మ తల్లిగా పూజిస్తున్నారు. వారికి ఆ బావి ఎందుకంత స్పెషల్? బావి వల్ల వారికి ఏం కలిసొచ్చింది? లెట్స్ వాచ్. మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలయ్యా అని రావు గోపాలరావు చెప్పిన సామెతను ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీకి చెందిన పర్సా మల్లయ్య ఎగ్జాక్ట్గా ఫాలో అవుతున్నారు. తమ ఇంట్లో ఉన్న చేత బావిని గంగమ్మ తల్లిగా పూజించి ఆకర్షణీయమైన పూలబుట్టల తీర్చిదిద్ది బావిపై తమకున్న మమకారాన్ని చాటుకున్నారు. మల్లయ్య తన ఇంట్లో గత 40 సంవత్సరాల క్రితం బావిని తవ్వించారు. మల్లయ్య దంపతులకు వివాహమై సంతానం కలగకపోవడంతో పూజారి సలహా మేరకు తన ఇంటి ఈశాన్యంలో బావిని తవ్వించి గంగమ్మకు పూజలు నిర్వహించారు. బావి తవ్విన అదే నెలలోనే మల్లయ్య దంపతులకు సంతానం కలగడంతో అప్పటినుండి తన ఇంటికి ఉన్న బావికి పూజలు చేశారు. నిత్యం బావి నీటినే తాగునీరుగా వాడుతున్నారు. 4 దశాబ్దాల అనంతరం ఇటీవలి తన పాత ఇంటిని తొలగించి కొత్త ఇల్లును నిర్మించుకున్న తన కుటుంబానికి కలిసి వచ్చిన బావిని తీసివేయకుండా తన బావిపై ఉన్న మమకారంతో టౌన్ ప్లానింగ్ అధికారి ఇటుకల భాస్కర్రావు సూచనల మేరకు 30,000 రూపాయలు ఖర్చు పెట్టి బావిని పూల బుట్టలా తయారు చేశాడు. అంతేకాకుండా తన ఇంటిపై నుండి వర్షపు నీరు వృధాగా మురికి కాలువలో పడకుండా ఉండేలా 2 గేట్ వాల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీరు ఆ బావిలో పడేలా పైప్ లైన్ను ఏర్పాటు చేశాడు. నా పేరు పరసా మల్లయ్య, వైరా మున్సిపాలిటీ. మేము 45 సంవత్సరాల క్రితం ఈ బావి తీసినాం. అంతకుముందు మాకు సంతానం లేదు. ఆ బావి తీసినాక సంతానం అందింది. ఒక పాప ఒక బాబు. దానివల్ల ఆ బావిని అట్నే ఉంచేసి ఇప్పుడు దాకా మాకు మంచి ఉపయోగపడుతుంది. నీటికి కూడా ఎద్దడేం లేదు. 40 సంవత్సరాల నుంచి మేము బయటకు అయితే పోలేదు నీళ్ళ కోసం. మా కుటుంబానికి సరిపోను ఉన్నాయి. బ్రాహ్మణ ఆయన దగ్గర పోయి అడిగితే సీతారామ శాస్త్రి గారు ముహూర్తం చూసి మీరిద్దరే కొబ్బరికాయ కొట్టండి, ఎవరిని పిలవద్దు, 3 బొచ్చలు మట్టి తీసి కొబ్బరికాయ కొట్టండి అని అన్నారు. అప్పుడు మాకు అదే నెల సంతానం అందింది. అందువల్ల దాన్ని తీయించడం జరిగింది. ఈ బావి తీపిచ్చినాం. బావిగడ్డ మేమే వేస్తున్నాం, ఇద్దరం భార్యాభర్తలం. ఈ బావిగడ్డ ఎత్తిన తర్వాత మాకు సంతానం కలిగింది. అంతకుముందు సంతానం లేదు. నేను బాగా పూజలు చేస్తుండేది, లేదని కొంత మంచిగానే ఉంది. ఈ బావిగడ్డ ఎత్తినాం, మాకు అదే ప్రెగ్నెంట్ అయింది అదే నెలలో. మంచిగా ఉంది. మంచిగా ఉండకాడ నుంచి నేను కూడా కార్తీక మాసం అని శ్రవణ మాసం అని బావి దగ్గర పూజ చేస్తా, తులసి పూజ చేసుకుంటా మాకు మంచిగానే ఉంది. ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది ఇద్దరికి. ఈ మధ్య ఆయన కింద పడ్డాడనే ఆలోచన కానీ మంచిగా ఉంటుంది మాకు. నీళ్ళు లోపలికి వస్తున్నాయి అని ఇల్లు పడగొట్టి కొత్త ఇల్లు కట్టుకున్నాం. నిన్ననే ఇంట్లోకి వచ్చాం, గోపరేషన్ చేసినాం. మంచిగా ఉంటుంది. ఇప్పుడే సామాన్ గట్రా చదువు బావిలోకి వర్షం నీళ్ళు పోకుండా బయటకు వదులుతూ మురికి నీళ్ళు ఫస్ట్ అవి బయటకు వెళ్ళిపోతాయి. మళ్ళీ తర్వాత నల్లా తిప్పితే ఇటు బావిలోకి వస్తాయి. వర్షం నీళ్ళు కావాలని భాస్కర్ సార్ చెప్పారు. చెప్తే ఆయన చెప్పినట్టుగా మేము చేయించాం. వారు చెప్పారు. చూసిన వాళ్ళందరూ మంచిగా ఉంది బావి, డిజైన్ ఒక పూల బుట్టలాగా ఉంది, గుడికి పోయే పూల బుట్టలాగా మంచిగా చేయించారు. నిన్న వచ్చిన వాళ్ళందరూ గోపాలనానికి వచ్చిన వాళ్ళందరూ చూసి మంచిగా ఉందని చూసిపోయారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో ఇంట్లో ఉన్న బావిని తీసివేసి బోర్లు వేయించుకొని నల్లాలు వేసుకుంటున్న ఈ రోజుల్లో ఉన్న బావిని కాపాడుకుంటూ ఆ బావిని సుందరంగా తీర్చిదిద్ది గంగమ్మకు పూజలు నిర్వహించటంపై మల్లయ్యను స్థానికులు అభినందిస్తున్నారు. ఇవి ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ABN.